హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఇండియన్ ఆయిల్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. జనరల్గా మనకు ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ అంటే మనకు నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. లైక్ ఎస్బీఐ యొక్క బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే హెచ్డిఎఫ్సి సంబంధించి మనకి ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్, అలాగే యాక్సిస్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ కావచ్చు. సో ఇలా అలాగే మనకు ఐడిఎఫ్సి సంబంధించి ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్సే. మరి ఈ క్రెడిట్ కార్డ్స్లో మీకు ఏది బెస్ట్ అనేది ఫైనల్గా అయితే చెప్తాను. మరి అంతవరకు అయితే కంప్లీట్గా వీడియోని వాచ్ చేయండి గైస్. ఈ వీడియోలో మీకు స్పెషల్లీ ఎప్పుడైనా సరే హెచ్డిఎఫ్సి నుంచి ఇండియన్ ఆయిల్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ రికమెండ్ అయినట్టయితే దాని యొక్క ఫీచర్స్ మీకు తెలియాలి కదా. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, డ్యామ్ షూర్గా మీకైతే యూజ్ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఒకసారి కంప్లీట్గా చూసిన తర్వాతనే మీరు ఒక డిసిషన్కి అయితే వచ్చేస్తారు. భయ్య ఈ క్రెడిట్ కార్డ్ వచ్చమా, లేదంటే దీనికి ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా అది తీసుకోవచ్చు అని చెప్పి. మరి ముందుగా దీనికి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్య మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే క్లిక్ చేసుకోండి. సో టాపిక్లో వెళ్ళిపోయినట్టయితే హెచ్డిఎఫ్సి ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ ఇంతకుముందు మనకి ఇది కేవలం వీసా వేరియంట్లో లభించేది. ఇప్పుడు మనకి వీసా అండ్ రూపే వేరియంట్లో కూడా లభిస్తుంది. సో రూపే వేరియంట్లోకి ఎప్పుడైతే ఈ క్రెడిట్ కార్డ్ రావడం జరిగిందో అప్పటి నుంచి ఈ క్రెడిట్ కార్డ్కు మంచి క్రేజ్ అయితే ఏర్పడడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క మొత్తం సిస్టమ్ అయితే మారిపోవడం జరిగింది రూపేలో వచ్చిన తర్వాత. సో రూపే వేరియంట్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ది బెస్ట్ వేరియంట్స్ అనమాట. సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీరు పేటీఎంలో కావచ్చు, గూగుల్ పేలో కావచ్చు, ఇటువంటి అప్లికేషన్స్లో మీరు క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకునేసి సింపుల్గా స్కాన్ అండ్ పే చేసుకునేసి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. మంత్లీ బిల్ వచ్చిన తర్వాత పేమెంట్ మళ్ళీ మంత్లీ అనేది పే చేసుకోవచ్చు. సో దీనికోసం మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండాల్సిన పని అయితే లేదు. క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు. సో దానికోసమే రూపే వేరియంట్ చాలా పాపులారిటీ అయితే సంపాదించుకుంది. అలాగే రీసెంట్ టైమ్స్లో మనకి ఎన్పిసిఐ నుంచి లేటెస్ట్ ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కదా ఎన్పిసిఐ అంటే. సో దాని ద్వారా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సెప్టెంబర్ 2024 నుంచి మనకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకు ఎటువంటి లిమిటేషన్స్ పెట్టకుండా అవి కూడా మనకి రివార్డ్ పాయింట్స్లో లేదంటే క్యాష్ బ్యాక్లోకి యాడ్ చేసుకోవాలని చెప్పి ఆ ట్రాన్సాక్షన్స్కి ఒక మంచి సర్కిల్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో 2000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ మీరు యూపీఐ ద్వారా చేశారంటే ఆ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మీ యొక్క కోర్ రివార్డ్ పాయింట్స్కి లేదంటే కోర్ క్యాష్ బ్యాక్ పాయింట్ సిస్టమ్కి ఖచ్చితంగా అప్లికబుల్ అయితే అవుతుంది. సో వాళ్ళు ఎటువంటి ఎక్సెప్షన్స్ పెట్టినా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ మీరు ఇంత చేస్తే మేము రివార్డ్ పాయింట్స్ ఇస్తాం, అంతకంటే ఎక్కువ మేము ఇవ్వము అని చెప్పి ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడానికి లేదు. ఇవన్నీ కూడా కన్సిడర్ అయితే చేసుకోవాలి. సో దాని ద్వారా చూసినట్టయితే ఇది బెటర్గానే వర్క్ చేస్తుంది హెచ్డిఎఫ్సి యొక్క ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్. దీని ఒక రివార్డ్ సెక్షన్ అనేది మనకి ఫ్యూయల్ పాయింట్స్ రూపంలో మనకు క్యాష్ బ్యాక్ అంటే వాల్యూ బ్యాక్ రూపంలో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్యూయల్ పాయింట్స్ అనేవి మీరు పెట్రోల్ బంక్స్లో వెళ్ళి ఇండియన్ ఆయిల్ ఎస్పెషల్లీ అవుట్లెట్స్ వెళ్ళి అక్కడ మళ్ళీ మీరు రీడీమ్ చేసుకుని పెట్రోల్ని ఫ్రీగా పొందవచ్చు. సో ఓవరాల్ చూసినట్టయితే సంవత్సరానికి ఒక 50 లీటర్స్ వరకు ఈజీగా పెట్రోల్ని దీని ద్వారా మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో అంతవరకు మీరు అమౌంట్ ఆదా చేసుకోవచ్చు అని చెప్పి దీని అర్థం. మరి ఎలా ఆదా చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్లో వెళ్ళి ఈ క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేసుకున్నారంటే మీకు 5% వాల్యూ బ్యాక్ రూపంలో మీకు ఫ్యూయల్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతాయి. దీనికి ఒక క్యాపింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ 6 monthsలో మీకు ఒక 250 ఫ్యూయల్ పాయింట్స్ అనేవి అర్న్ చేసుకోవచ్చు పర్ మంత్కి. ఇక దాని తర్వాత 6 months తర్వాత 150 ఫ్యూయల్ పాయింట్స్ అనేవి అర్న్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ అనమాట. ఇక దీంతో పాటు మీరు కేవలం ఫ్యూయల్ మాత్రమే కాదు, మీరు గ్రాసరీస్ కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ, లేదంటే యూటిలిటీ బిల్ పేమెంట్స్, యూటిలిటీ అంటే మనకు తెలుసుకుందా, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, లేదంటే గ్యాస్ కనెక్షన్ కావచ్చు, వాటర్ బిల్ కావచ్చు. సో ఇటువంటివి అనమాట. ఈ బిల్ పేమెంట్స్ కూడా మనము 5% వాల్యూ బ్యాక్ పాయింట్స్ అవి ఇక్కడ పొందవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫ్యూయల్ పాయింట్స్ అవి అర్న్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ అనమాట ఇది. సో ఈ ఫ్యూయల్ పాయింట్స్ అని మళ్ళీ రిడీమ్ అయితే చేసుకోవచ్చు భయ్య. మరి ఇక్కడ కూడా క్యాపింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మాక్సిమం యూటిలిటీ బిల్ పేమెంట్స్, గ్రాసరీస్ మీద మీరు మాక్సిమం పర్ మంత్కి 150 పాయింట్స్ వరకు మాత్రమే అర్న్ చేసుకోవడానికి అవకాశం వీళ్ళు కల్పించారు. ఇక రిమైనింగ్ ఏమైనా మీరు ట్రాన్సాక్షన్ చేశారంటే 1% వాల్యూ బ్యాక్ అయితే మీకు రావడం జరుగుతుంది. అంటే 1% ఫ్యూయల్ పాయింట్స్ అనేవి మీరు అర్న్ చేసుకోవచ్చు. అది మీరు 150 రూపీస్ స్పెండ్ చేసినట్టయితే దానికి గాను మీకు 1 ఫ్యూయల్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఇదనమాట దీని యొక్క రివార్డ్ స్ట్రక్చర్ అనేది. సో రివార్డ్ స్ట్రక్చర్లో మనకు బెటర్గా అనిపించే విషయం ఏంటంటే ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అక్కడ వెళ్ళిన తర్వాత పీఓఎస్ మెషిన్స్ కావచ్చు, లేదంటే అక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ ఏది చేసుకున్నా కూడా అవుట్లెట్స్లో, అది కూడా ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్ ఆయిల్ అవుట్లెట్స్లో వెళ్ళి మీరు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి అర్న్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎక్స్ట్రా కాంప్లిమెంటరీగా మనకు ఇండియన్ ఆయిల్ ఎక్స్ట్రా రివార్డ్ ప్రోగ్రామ్, సో ఎక్స్ఆర్పి మనకి కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మళ్ళీ మీరు అక్కడ వెళ్ళి రివార్డ్స్ అన్ని కూడా రిడీమ్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రోగ్రాంలో మీరు ఉన్నట్టయితే అప్పుడు మీకు ఈ ఫ్యూయల్ అనేది ఈజీగా పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారనమాట. ఒక ఫ్యూయల్ పాయింట్ అనేది 0.96 పైసాతో సమానంగా ఉంటుంది. సో ఎక్స్ఆర్పి అనేది ఒక
ఫ్యూయల్ పాయింట్కి మనకు 3 ఎక్స్ట్రా రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఎక్స్ట్రా రివార్డ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే ఒక ఫ్యూయల్ పాయింట్ అనేది మనకు 0.96 పైసతో మనకి రావడం జరుగుతుంది భయ్య. సో బెటర్గానే అనిపిస్తుంది. మరి ఈ ఫ్యూయల్ పాయింట్స్ మీరు రిడీమ్ చేసుకోవాలనుకుంటే క్యాష్ బ్యాక్ రూపంలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ క్యాష్ బ్యాక్ రూపంలో మీరు కన్వర్ట్ చేస్తున్నారంటే అంటే మీకు వచ్చినటువంటి బిల్ స్టేట్మెంట్లో అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే రివార్డ్ పాయింట్స్ని అక్కడ 0.20 పైసతో అక్కడ మనకి రివార్డ్ అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక వేరే క్యాటలాగ్స్ అయితే ఉంటాయి. హెచ్డిఎఫ్సి రివార్డ్ సెక్షన్ వెళ్ళి మీరు ఫ్యూయల్ పాయింట్స్ క్యాటలాగ్ సంబంధించి వోచర్స్ కానీ లేదంటే ప్రోడక్ట్స్ కానీ పర్చేస్ చేస్తారంటే 0.20 పైసతో మాత్రమే ఇది మనకి అప్లికబుల్ అవుతుంది. కానీ మళ్ళీ వాటిని రిడీమ్ మీరు చేసుకోవాలంటే మళ్ళీ రిడీమ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. 99+ ఛార్జెస్ మనకి అప్లికబుల్ అవుతాయి. అవన్నీ మళ్ళీ మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి బెటర్ టు యూజ్ దిస్ రిడీమ్ పాయింట్స్ వచ్చి మనకు ఫ్యూయల్గా దీన్ని పర్చేస్ చేసుకోవడమే బెటర్గా అనిపిస్తుంది. 0.90 పైసతో మనకి అప్లికబుల్ అక్కడ చేస్తారు భయ్య. మరి ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకి గ్రాసెస్ మీద మ్యాక్సిమం 100 పాయింట్స్ అయితే మనకి పర్ మంత్ క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అది కూడా ఒక చిన్న డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. మరి దీంతో పాటు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ మాట్లాడుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా ఈజీగా అయితే ఉంటుంది. దీనికి మినిమం మీరు సాలరీ పర్సెంట్ అయితే 21 నుంచి 60 ఇయర్స్ ఏజ్ ఉండాల్సి ఉంటుంది. మినిమం ఒక 50,000 సాలరీ ఉంటే సరిపోతుంది. దీనికి నాన్ సాలరీ పర్సన్ ఏంటంటే వీళ్ళు ఐటీఆర్ 6 lakhs చూపించమని చెప్తున్నారు. మరి ఏజ్ అనేది 21 నుంచి 65 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంటున్నారు. బట్ నాన్ సాలరీ పర్సన్ కావచ్చు, సాలరీ పర్సన్ కావచ్చు, ఐటీఆర్ ఉండాల్సిన పని లేదు. మీ దగ్గర బెస్ట్ క్రెడిట్స్ కొన్నట్టయితే ఫాస్ట్గా అప్లోడ్ చేసి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి క్రెడిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. కావాలంటే ట్రై చేసుకోండి. రూపాయి వేరియంట్ కాబట్టి మీ డైలీ లైఫ్లో కూడా అందరికీ యూజ్ అవుతుంది. ఓన్లీ పెట్రోల్ కోసమే దీన్ని పర్చేస్ చేస్తే పని లేదు. నార్మల్ యూసేజ్ కూడా ఇదైతే యూజ్ అవుతుంది. మరి దీని యొక్క ఛార్జెస్ అనేవి ఎలా ఉంటాయంటే 500 రూపీస్ మనకు ఛార్జ్ చేస్తారు. మీరు జాయినింగ్ ఫీ అనేది 500 రూపీస్ తీసుకున్నారంటే మీకు 500 రూపీస్ బర్త్ చేసేటువంటి పాయింట్స్ కూడా రీడింగ్ పాయింట్స్ అనేవి అంటే ఫ్యూయల్ పాయింట్స్ మనకు వచ్చేస్తాయి. ఇక దాంతోపాటు మీరు ఈ యాన్యువల్ ఫీని వేవా చేసుకోవాలనుకుంటే పర్ ఇయర్ 50,000 స్పెండ్ చేసినట్టయితే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఫీ కూడా ఉండదన్నమాట. సో ఆ ఇయర్కి అది వేవ్ ఆఫ్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఇది ఈ ఇండియన్ ఆయిల్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుకి సంబంధించి కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. కావాలంటే మీరు అప్లై చేసుకోండి. మరి దీని యొక్క ఆల్టర్నేట్ చూసినట్టయితే ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డు చాలా వర్త్ఫుల్ అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకి 3.5 రూపీస్ అనేది మనకు వెనక్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను. మరి ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డు డీటెయిల్గా రివ్యూ అయితే చేశాను భయ్య. దాని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అప్లై చేసుకోండి. ఇక వీటితో పాటు 150 లీటర్స్ వరకు మనకి ఇయర్లీ సేవ్ చేసినటువంటి ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డు కూడా ఉంది. అది కూడా రూపే వేరియంట్ మనకి. మరి అది కూడా బెటర్గానే ఉంటుంది. అప్లోడ్స్ కూడా సిటీ తర్వాత టౌన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐడిఎఫ్సి వాళ్ళు ఫాస్ట్గా అప్లోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఓవరాల్గా ఇవన్నమాట దీని కాంపిటేటర్స్. మరి ఈ క్రెడిట్ కార్డుతో పోల్చుకున్నట్టయితే ఎస్బీఐ బీపీసీఎల్ బెటర్గా ఉంది. దానికంటే ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ కూడా బెటర్గా అనిపిస్తూ ఉంటాయి. మీరు మూడిట్లో కూడా ట్రై చేసుకోండి. మీకు ఏ క్రెడిట్ కార్డు వచ్చినా కూడా బెటర్గానే ఉంటుంది. ఓవరాల్గా ఇది వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. సో ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు జై హింద్.